హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాక్టివా 125 న్యూ మోడల్ BS6 వెహికల్స్కి డిస్క్ అనేది ప్రాబ్లం వస్తే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి, మైలేజ్ పికప్ అనేది తగ్గితే ఏం చేసుకోవాలి, మీకు రన్నింగ్లో ప్రాబ్లం వస్తే ఎలాగా రెడీ చేసుకోవాలనేసి ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మొదటిగా డిస్క్ అనేది సౌండ్ వస్తూ ఉంటే, తర్వాత మీకు డిస్క్ అనేది కరెక్ట్గా వర్క్ కాకుండా జారుతూ ఉంటే, ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ వెహికల్కి ఎలా రెడీ చేసుకోవాలనేసి చెప్పబోతున్నాను. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ అనేది డిస్క్ అనేది మనం యూజ్ చేస్తున్నప్పుడు డిస్క్ ప్యాడ్స్ అనేవి నైస్ అయిపోయి ఉంటాయి. ఈ విధంగా నైస్ అయిపోయినప్పుడు ఏమిటి, డిస్క్ వేసినప్పుడు అంత స్మూత్గా అనేది వర్క్ కాదు. తర్వాత కీస్ అనే సౌండ్ అనేసి మీకు వస్తుంటుంది, ఇరిటేషన్ అనేది వస్తుంటుంది. ఈ విధంగా వస్తుంటే ఈ విధంగా ఆ డిస్క్ ప్యాడ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని, డిస్క్ కూడా నీట్గా ఆయిల్ అనేది పంప్ అవుతుందా, తర్వాత ఆయిల్ అనేది పంపులో ఉందా అనేసి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత డిస్క్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేసి చెక్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రంట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా ఏమిటి, డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయి ఉంటే మనకు అక్కడ ఉన్న డిస్క్ ప్లేట్ అనేవి లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి. డిస్క్ ప్యాడ్స్ అనేవి పూర్తిగా అరిగిపోయి ఉంటే మీరు పూర్తిగా అరగకముందే చేంజ్ అయితే చేసుకోండి. లేదంటే మీకు డిస్క్ అనేది ప్రాబ్లం వచ్చి డిస్క్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అనేవి చేస్తారు. అందుకోసం అయితే చెప్తున్నాను. మీది డిస్క్ ఏ వెహికల్ అయినా డిస్క్ అనేవి సౌండ్ వస్తూ ఉంటే త్వరగా అనేది రెడీ చేసుకోండి, లేదంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోతుంది. ఈ డిస్క్ ప్యాడ్స్ అనేవి నీట్గా క్లీన్ చేసి చేస్తున్నారు యాక్టివ్ 125. ఈ విధంగా డిస్క్ ప్యాడ్స్ అనేవి బాగానే ఉన్నాయి కాబట్టి వాటిని నీట్గా క్లీన్ చేసుకొని డిస్క్ అంతా చెక్ చేసుకొని ఆయిల్ ఉందా లేదని చెక్ చేసుకొని పంప్ అవుతుందా అని చెక్ చేసుకొని ఇవన్నీ చేసిన తర్వాత అయితే డిస్క్ అనేది మళ్ళీ క్లీన్ చేసి రీఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా అయితే డిస్క్ ఉన్న వెహికల్స్కి ప్రతి ఒక్క వెహికల్కి ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ డిస్క్. ఇంకా మైలేజ్ పికప్ విషయానికైతే పోదాము. వాటికి నెట్స్ అనేవి సరిగా ఫిట్ చేయకపోయినా మనకి అనేది చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి డిస్క్ అనేది ఉన్న వెహికల్స్కి పర్ఫెక్ట్గా అయితే కూర్చోపెట్టాలి, లేదంటే ప్రాబ్లం అయితే వస్తుంది. కాబట్టి నీట్గా చెక్ చేసుకొని వెహికల్ అయితే డ్రైవ్ చేసి డిస్క్స్ రెడీ చేసినప్పుడు కానీ లేదా కొత్త ప్యాడ్స్ అనేవి వేసినాక కానీ అంతా డ్రైవింగ్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే ఇవ్వాలి. లేదంటే ప్రాబ్లం ఉంటే మన వెహికల్ ఏంటి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్క్ ఉన్న వెహికల్స్కి ఫుల్ మెయింటెనెన్స్ చేయాలి, లేదంటే వెహికల్ డిస్క్ అనేది త్వరగా పోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మైలేజ్ పికప్, తర్వాత రన్నింగ్, వైబ్రేషన్ ఇలాంటి ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ తెలుసు కదా, ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. డిస్క్ అయితే చెక్ చేస్తున్నారు, వర్క్ అవుతుందా లేదని, పంప్ అవుతుందా లేదని. అదైతే పర్ఫెక్ట్ అయితే ఉంది. ఇంకా మైలేజ్ విషయానికి పోదాము. మైలేజ్ ఇష్యూ అనేది మొదటగా మామూలుగా BS4 అయినా BS6 అయినా ఎయిర్ ఫిల్టర్ అనేసి వస్తుంది. ముందు వెహికల్స్కి ఏమిటి స్పాంజ్ చిన్నగా ఒకటి కూడా వస్తుంది పొల్యూషన్ది. ఇప్పుడైతే డైరెక్ట్ అయితే ఇచ్చారు చూడండి. అది పాత ఎయిర్ ఫిల్టర్, ఇది కొత్త ఎయిర్ ఫిల్టర్. డిఫరెన్స్ మీరే చూసారు కదా. పాత ఎయిర్ ఫిల్టర్ ఎంత క్లీన్ చేసేసినా కానీ మనకి మైలేజ్ అనేది ఇంక్రీజ్ అనేది కాదు. ఎందుకు ఇంక్రీజ్ కాదంటే వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు ఆక్సిజన్ మనం ఎలాగా తీసుకుంటామో సేమ్ ఇంజన్ కూడా ఆక్సిజన్ వెళ్తేనే ఇంజన్ లోపల ఫైర్ అవుతుంది. స్మూత్ ఎయిర్ అనేది ఇంజన్ రన్నింగ్ అవుతున్నప్పుడు స్మూత్గా ఇంజన్కి కావాల్సిన ప్రెజర్గా కాకుండా దాన్ని స్మూత్గా అందినట్లయితే మనకి మైలేజ్ ఇంక్రీజ్ అనేది అవుతుంది. దాంతోపాటుగా పికప్ కూడా కొంచెం త్వరగా తీసుకుంటుంది. అందుకోసమే మీ వెహికల్కు ప్రతి ఒక్క సర్వీస్కి మైలేజ్, తర్వాత పికప్ ఇష్యూస్ ఇలాంటివి జనరల్గా వెహికల్ అంతా బాగుండి ఇలాంటి ఇష్యూ ఉంటే ఏమిటి, ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ కూడా మీకు తక్కువే పడుతుంది. BS6 వెహికల్ కాస్ట్ అయితే 230 రూపీస్ అవుతుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్లచ్లో మీకు ఏమైనా వైబ్రేషన్ కానీ లేదంటే మన వెహికల్ స్మూత్నెస్ కానీ ఎలాగా మనకి వెళ్ళిపోయి ఉంటే ఆ స్మూత్నెస్ రావాలి ఏమంటే
రోలర్సు, వీ బుష్, రోలర్స్కి ఉన్న ప్లేటు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. వీ బుష్ ఏమన్నా ప్లే వస్తానా, తర్వాత బెల్ట్ ఏమన్నా క్రాక్స్ వచ్చినాయా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. వీటిలో ఏమిటి లేదా క్లచ్ లైనింగ్స్ అనేవి స్మూత్ అయిపోయినా కూడా మన వెహికల్ అనేది వైబ్రేషన్ అనేది వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి. నేనైతే ప్రతి ఒక్క ప్రాబ్లానికి ఒక్కొక్క వీడియో అయితే చేశాను. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే 2 వీలర్స్ అందరికీ ఉంటాయి. ప్రాబ్లం ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి, ఎలాగ రెడీ చేస్తారనేసి మీకు ముందుగానే వెహికల్ తీసుకోకముందే మీరే ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగ రెడీ చేయండి అనేసి మీరే చెప్పచ్చు. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకే బెనిఫిట్. తర్వాత ఇంజన్కి తర్వాత వీల్కి ఈ బెల్ట్ మాత్రమే ఉంటుంది. ఈ బెల్ట్ ఏమన్నా కట్ అయిపోయిందనుకో, మీరు రన్నింగ్లో పోతా కట్ అయిపోయిందంటే ఒకసారి స్ట్రక్ అయ్యి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదా వెహికల్ అనేది స్ట్రక్ అయిపోతుంది వెనక్కి ముందరికి పోకుండా. లేదా వెహికల్ అనేది ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓవర్ రేజ్ అవుతుంది, బట్ అనేది వెహికల్ అనేది మూవ్ అనేది కాదు. అలా మూవ్ కాకుండా ఉంది అంటే మనకి ఈ బెల్ట్ అనేది కట్ అయిపోయింది అనేసి మనమైతే తెలుసుకోవాలా. ఈ వీడియోలో ప్లే అవుతున్న విధంగా చూడండి. బెల్ట్ అనేది ఇంజన్కి ఫ్రంట్ సైడ్, తర్వాత బ్యాక్ సైడ్ వీల్, ఈ మిడిల్లో దానికి కనెక్షన్ అంటే ఓన్లీ బెల్టే. ఈ బెల్ట్ ఏమన్నా పోయిందంటే మనకి వెహికల్ అనేది మూవ్ కాదు, మీరే ఫేస్ చేస్తారు ప్రాబ్లం. కాబట్టి ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేశాను. ఎవరు నా కొత్తగా చూస్తామంటే ఈ ఇన్ఫర్మేషన్కి ఇప్పుడే మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. యాక్టివ్ 125 కాదు, 2 వీలర్ మోడల్స్ ఏ వెహికల్ అయినా ఎలాగ రెడీ చేసుకోవాలనేసి నేను ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీరు రెడీ చేసిన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీడియో ప్లే అవుతుంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రాబ్లం ఎలాగ రెడీ చేసుకోవాలనేసి.